చెప్పగాడు నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో సంగీత చెప్పిన పెద్ద మండపం ఇదేనా? నువ్వు గొడవ పెట్టుకునేదాకా వదిలేలా నా నోరు నొక్కేయడంలో ముందుంటా. ఒక్క నిమిషం. వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళండి. అక్క కొంచెం జరుగు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోగా ఈ కాలంలో చాలా మంది కోడళ్ళు వాళ్ళ అత్తల్ని విలన్లా చూస్తారంట. మీ అత్తను కూడా అలాగే చూస్తావా? మిమ్మల్ని అమ్మ అని పిలుస్తా. ఆహా, మా కోడల మాటలు బాగానే నేర్చింది. ఎందుకే నా కొడుకు ఎక్కడమ్మా? కొంగును కట్టుకుని దాచేసావా ఏంటి? ఏంటి నేనా? 10 నిమిషాల్లో వస్తానని చెప్తే వెర్రి దానిలో వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఇప్పటిదాకా కనిపించలేదు మీ అబ్బాయి. మీ మామగారు ఆశీర్వాదం తీసుకో. పదక్క దీవించండి. చల్లగా ఉండమ్మా. మా వాడు గట్టుడే, తెలివైన పిల్లనే పట్టాడు. లోపల పదమ్మా. ఏమే సత్య ఎక్కడా? నేను వాడినే వెతుకుతున్నా. ఇక్కడే ఎక్కడో ఉంటాడు. చూద్దాం రండి. కంగారేం లేదు, కుర్రోళ్ళకి చెప్పామంటే 10 నిమిషాలు ఎక్కడ ఉంటారు. అక్క నాకెందుకో చాలా భయంగా ఉంది. ఊరికే భయపడకు. ఏం కాదంటున్నా కదక్క. ఏమైందో చెప్పబ్బా. ఏమైంది? అలా ఉన్నావేంట్రా? లోపల ఏం చెప్పారా? నా కూతురు ఇప్పుడు ఎలా ఉంది చెప్తావా లేదా? కళ్యాణి ప్రాణానికి ఏం ప్రమాదం లేదంట. కానీ బిడ్డ సంగతి చెప్పలేమంటున్నారు. ఇంకా చూస్తారంటే